తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వరాల జల్లులు కురిపిస్తూనే మరోపక్క బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చుక్కలు చూపిస్తుందనే చెప్పాలి. ఇక అధికార పార్టీలతో సన్నిహితంగా ఉండి పాత బస్తీ వైపు ఎవరిని రానివ్వనని అన్న మజ్లిస్ ప్రస్తుతం కూడా అదే ఫార్ములాను ఉపయోగిస్తుందా? కాంగ్రెస్ సర్కార్ మద్దతు కోసం ఎంఐఎం దోస్తానాకు సిద్ధమైందా? ఒకవేళ కాంగ్రెస్ మద్దతు ఎంబీటీకి ఇచ్చుంటే ఎంఐఎం పరిస్థితి ఏంటి? దేనికోసం ఎంఐఎం కాంగ్రెస్తో హాట్ మిలెంగే అంటోంది. తెలంగాణ 3వ శాసనసభ ప్రొటాన్ స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళసై ఎమ్మెల్యే అక్బరుద్దీన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అల్లా సాక్షిగా అక్బరుద్దీన్ తన బాధ్యతలు నిర్వహిస్తానంటూ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులు డి శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా హాజరయ్యారు. ఆర్టికల్ 178 ప్రకారం శాసనసభ కొత్త స్పీకర్ను ఎన్నుకునే వరకు ప్రొటాన్ స్పీకర్గా అక్బరుద్దీన్ సేవలందిస్తారంటూ గవర్నర్ ఓ నోటిఫికేషన్ను విడుదల చేశారు. అసెంబ్లీలో అందరికంటే సీనియర్ సభ్యుడు కావడంతో అక్బరుద్దీన్కు ప్రొటాన్ స్పీకర్ బాధ్యతలు దక్కాయి. నేడు జరగనున్న శాసనసభ తొలి సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటాన్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించనుంది. అయితే ప్రొటాన్ స్పీకర్గా ఎవరు అన్న దానిపై చర్చలు జరుగుతుండగా ప్రభుత్వం అక్బరుద్దీన్ను నియమించింది. ప్రభుత్వం రిక్వెస్ట్ ని అక్బరుద్దీన్ కూడా ఒప్పుకున్నారు. అయితే సమావేశం ప్రారంభానికి ముందే అసెంబ్లీలో ఎమ్మెల్యేల చేత గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సమావేశాల కంటే ముందే ప్రొటాన్ స్పీకర్ను కూడా నియమించారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 8 సార్లు ఎన్నిక కాగా ఇతర సభ్యుల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్ 6 సార్లు గెలిచారు. ఇక కాంగ్రెస్ నుంచి ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావు 6 సార్లు ఎన్నిక కాగా వారిద్దరూ మంత్రులుగా ఉన్నారు. మరోవైపు ఎంఐఎంకి చెందిన అక్బరుద్దీన్ ఓవైసీ 6 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం చంద్రయానగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటాన్ స్పీకర్గా నియమించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోవడం కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు తగ్గడం, ఆ ఓటు బ్యాంకు బీజేపీకి మళ్లడంపై భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఆసక్తి ఏర్పడుతుంది. అదే సమయంలో పాత బస్తీలో పాతుకుపోయిన మజ్లిస్కు గండం పొంచి ఉందని ఫలితాలను బట్టి స్పష్టమైంది. కంచుకోటల్ లాంటి నియోజకవర్గాల్లో మజ్లిస్ ఇటీవల ఎన్నికల్లో గట్టి పోటీ ఎదుర్కొంది. ఎవరు పోటీ లేకపోయినా ఇలాంటి పరిస్థితి ఉంటే తమకు పోటీగా మరో పార్టీ వస్తే మజ్లిస్కు వచ్చే ఫలితాల గురించి చెప్పాల్సిన పని లేదు. అందుకే ఇప్పుడు మజ్లిస్ ఏం చెప్తుంది, మజ్లిస్ను టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ ఏం చేయబోతుందన్న ఆసక్తి ఏర్పడుతోంది. ఎంఐఎం పార్టీ అనేది ఓవైసీ కుటుంబానికి ఆస్తి లాంటిది. పాత బస్తీలో ముస్లింలకు తామే పరిరక్షకులమని, తాము కాదంటే మీరు బతకలేరన్నట్లుగా అక్కడి ప్రజలకు నూరిపోస్తూ ఎదురులేని తిరుగులేని పార్టీగా పాతుకుపోయింది. ఇదొక్కటే కాదు, వారి విజయ రహస్యం పాత బస్తీలోకి తమ పార్టీకి పోటీగా మరో పార్టీ రాకుండా చూసుకోవడం. ఇందుకోసం మజ్లిస్ చాలా ప్రత్యేకమైన వ్యూహాలను అమలు చేస్తూ ఉంటుంది. అందులో ప్రధానమైనది అధికార పార్టీతో సన్నిహితంగా ఉండటం. తెలంగాణలో ఎవరు అధికారంలో ఉంటే వారితో సన్నిహితంగా ఉండి పాత బస్తీలోకి మీరు రావద్దు, బయట మా పార్టీ మీకు మద్దతిస్తుందని ఒప్పందాలు చేసుకుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అదే వ్యూహం పాటించారు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అదే పాటించారు. రీసెంట్గా మొన్నటి ఎన్నికల్లోనూ అదే ఫార్ములా పాటించారు. ఇలాంటి వ్యూహం పాటించిన ప్రతిసారి మంచి ఫలితాలు సాధించారు. గత 2 దశాబ్దాలుగా వారికి ఎదురు లేకుండా పోతుంది. అయితే మజ్లిస్ పార్టీని కాంగ్రెస్ ఎందుకు దగ్గరకు తీసుకుంది అనే దానిపై చాలా సందేహాలున్నాయి. ఇన్ని రోజులు బీఆర్ఎస్కి సపోర్ట్గా ఉన్న ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్తో కలుస్తుందా, లేకపోతే మిత్రధర్మం పాటిస్తూ అధికార కాంగ్రెస్కి దూరంగా ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. కానీ అధికార కాంగ్రెస్కి దూరంగా జరిగితే ఎంఐఎంకే నష్టమనే అంచనాలున్నాయి. ఎందుకంటే పాత బస్తీలో ఎంఐఎంకి పోటీగా ఎంబీటీ ఉంది. కాంగ్రెస్ గనుక ఎంబీటీని దగ్గరకు తీస్తే ఎంఐఎంపై అది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అయితే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో అంటకాగడం ఎంఐఎంకి అలవాటనే ఆరోపణ ఉంది.
అయితే బీజేపీ ఎమ్మెల్యేగా రాజాసింగ్ ఇప్పుడు కాంగ్రెస్తోనూ అదే బంధాన్ని కొనసాగిస్తారని ఆరోపించారు. ప్రోటాం స్పీకర్ ఎంపికే దీనికి ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు రాజాసింగ్. మరో 3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎంపీ సీటు గెలవడమే లక్ష్యంగా ఎంఐఎం పనిచేస్తోంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో ఎటువైపు ఉండాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఎంఐఎం ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క బీజేపీకి చెక్ పెట్టేందుకే కాంగ్రెస్ పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఎంఐఎంను దగ్గరకు తీసుకుందనే చర్చ కూడా మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకు చుక్కలు చూపించి అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఎంఐఎం పార్టీని ఉపయోగించుకొని బీజేపీని ఓడించేందుకు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ నిర్ణయంతో మళ్ళీ ఎంఐఎం పార్టీకి ఈసారి కూడా అధికార పార్టీతో దోస్తానా ఏర్పడింది. కానీ ఎప్పటి నుంచో కాంగ్రెస్ను నమ్ముకున్న ఎంబీటీ పార్టీకి మాత్రం కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చిందని స్పష్టమవుతోంది.